ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడడానికి అనేక మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ప్రసాద్ కేపీహెచ్బి నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు ఒక్కసారి ప్రసాద్ గారితో మాట్లాడండి. ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే కోదండరామ్ గారు సార్. సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 రోజులు అయితే బాగానే ఉన్నదండి. మరి శ్రీ గారు ఇవన్నీ సబ్సిడీలు అంటున్నారు కదా, అది ఇంకా ఉన్న కొద్దికి ఇక్కడ బడ్జెట్ లేదంటున్నారు. ఇవన్నీ మరి చాలా లోడ్ బడ్జెట్లు ఉందంటున్నారు. మరి ఇవన్నీ డెవలప్ చేస్తారా, మరి ఎట్లా అవుతుందండి రేవంత్ రెడ్డి గారికి అని నాకు సందేహంగా ఉందండి. కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏమన్నా ఆగుతారా అనేది నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్స్ లో 85,000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ చాలా బడ్జెట్ లాస్ అంటున్నారు కదా. మరి ఈ కరెంట్ ఫ్రీ కరెంటు 200 యూనిట్కి 2,500 రూపాయలు మహిళలకి, మరి ఇప్పుడు హ్యాండిక్యాప్ట్ వికలాంగులకి 1000 ఇవన్నీ అంటున్నారు కదా. వీటన్నిటికీ డబ్బులు ఉంటాయా, అది మధ్యలో ఏమైనా ఆపేస్తారా అని కొద్దిగా మాకు డౌట్ ఉన్నది సార్. అదొకటి. ఈ లంచాలు బాగా ఎక్కువైపోయింది సార్. అవన్నీ ఏది మండల ఆఫీసుల్లోనూ అయిపోయినాయి, రీసెర్చ్ ఆఫీసులో అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ కార్పొరేటర్లు కూడా బాగా దొంగలైపోయిందండి. ఇక్కడ బాగా ఒకరు కోట్లు సంపాదించదండి. ల్యాండ్ కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్ అంతా మరి ఘోరంగా ఉన్నాయి సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు ఈ 4 రోజుల వరకు వస్తే పర్వాలేదు, కానీ మరి భవిష్యత్తులో ఎక్కడ ఉంటుందో ఏమో నాకు కొంచెం డౌట్ ఉందండి. కొంచెం క్లియర్ చెప్తే నాకు బాగుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వారు లేవనెత్తిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బడ్జెట్ లోటు ఉంది కదా, వాస్తవమే. పోయిన ప్రభుత్వము విచ్చలవిడిగా అప్పులు చేసింది. అప్పులు చేసి పోనీ ఏదన్నా నిర్మాణాత్మకంగా ఉపయోగించారా అంటే అదే లేదు. వాళ్ళు చేసినటువంటి దుబారా వల్ల మొత్తానికి నిధులు ఇవాళ కొరత ఏర్పడింది. ఇవాళ అందుకనే ఇది ఎట్లా అనేది ఒక భయం అయితే అందరికీ ఉంది. నాకు కూడా అట్లాంటి భయాలు ఉన్నాయి. కానీ నేను చాలామందిని రిటైర్ అయిన అధికారులను, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళను, ఆర్థిక శాస్త్రవేత్తలను కలిసి మాట్లాడినా. చాలామంది ఏమన్నారంటే మీరు అంతగా భయపడవలసిన అవసరం లేదు. తెలంగాణకున్న ఒక వరం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, వీటిల్లో చాలా వాటిని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమించుకున్న జాగాలను కనుక మళ్ళీ మనం వెనక్కి తీసుకొని వాటిని జాగ్రత్తగా వేలం వేస్తే ఈ మొత్తం ఖర్చులకు కావలసినంత డబ్బులు మనకు వస్తాయి, ఇబ్బంది ఉండదు అని మాట. తర్వాత కొన్ని కొత్త రకాలుగా కొన్ని ట్యాక్సెస్ను కూడా కొన్ని ఆలోచించాలి, ప్రజలకు భారం కాకుండా. అది కూడా ఒకటి చాలా అవసరము అని. ఇట్లాంటివి కనుక చేయగలిగితే ప్రాజెక్ట్స్ యొక్క అమలును కూడా చాలా జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటిగా మనం తీసుకొని వస్తే వాటికి మనం ఇబ్బంది లేకుండా మొత్తానికైతే అన్ని కార్యక్రమాలను అమలు చేయవచ్చు అనేటువంటి భరోసా వాళ్ళు ఇస్తున్నారు. అదొకటి నా దృష్టిలో జాగ్రత్తగా అమలు చేయవలసిన అవసరం ఉంది. ఇక రెండవది ఏంటంటే అవినీతికి సంబంధించి, ప్రత్యేకించి ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ అవినీతిని రూపుమాపాలనేదే. పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు సర్కారు సొమ్ము అంటే వాళ్ళకు లెక్క లేకుండా పోయింది. అది ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, కానీ ఆ సొమ్మును అడ్డగోలుగా సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ఆస్తులను పెంచుకున్నారు. ఆ అంశాలను కూడా వెలుగులోకి తెచ్చి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ఇంకా చర్యలు ఎట్లా మేము తీసుకుంటాం, ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతున్నాయనే మాట ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి అవి కొంత తగ్గుతాయని, ఖచ్చితంగా ప్రభుత్వము సమర్థవంతంగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మాత్రం నేను చెప్పగలను. అందుకని భయం అయితే అవసరం లేదు. కాకపోతే కొంత ఇప్పుడు ఎట్లాగైతే క్రమశిక్షణతో పనిచేస్తున్నారో అదే రకంగా పనిచేయటం మొదలు పెడితే ఈ సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతాయి.